ఎస్డీజీ ర్యాంకింగ్స్లో భారతదేశం తొలిసారిగా టాప్ 100లోకి ప్రవేశించింది. ఒక నివేదిక ప్రకారం సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను సాధించడంలో పురోగతి సాధించిన 167 దేశాలలో భారత్ మొదటిసారిగా టాప్ 100లో స్థానం సంపాదించింది. ఐక్యరాజ్యసమితి సస్టైనబుల్ డెవలప్మెంట్ సొల్యూషన్స్ నెట్వర్క్ 10వ ఎస్డీఆర్ నివేదిక కీలక విషయాలు బయటపెట్టింది. భారతదేశం 2025 ఎస్డీజీ ఇండెక్స్లో 67 స్కోర్తో 99వ స్థానంలో నిలిచింది. చైనా 74.4 పాయింట్లతో 49వ స్థానంలో, అమెరికా 75.2 పాయింట్లతో 44వ స్థానంలో ఉంది. అయితే 2024లో ఇండియా 109వ స్థానంలో నిలిచింది. ఇక 2023లో 112వ స్థానంలో, 2022లో 121, 21లో 120, 2020లో 117, 2019లో 115, 2018లో 112, 2017లో 116వ స్థానంలో నిలిచాయి. భారత్ పొరుగు దేశాలైన భూటాన్ 70.5 పాయింట్లతో 74వ స్థానాన్ని దక్కించుకుంది. నేపాల్ 68.6 పాయింట్లతో 85వ స్థానంలో, బంగ్లాదేశ్ 63.9 పాయింట్లతో 114వ స్థానంలో, పాకిస్తాన్ 57 పాయింట్లతో 140వ స్థానంలో ఉన్నాయి. ఇక మాల్దీవులు, శ్రీలంక వరుసగా 53వ, 93వ స్థానాలు దక్కించుకున్నాయి. అయితే స్కోరు 0 నుంచి 100 స్కేల్లో పురోగతిని కొలుస్తారు. ఇక 100 అంటే ఒక దేశం 17 లక్ష్యాలను పూర్తిగా సాధించిందని సూచిస్తుంది. ఒకవేళ 0 అయితే ఎలాంటి పురోగతి సాధించలేదని చెబుతోంది. 2030 నాటికి సాధించాలని అంచనా వేసిన 17 లక్ష్యాల్లో కేవలం 17% మాత్రమే ఎస్డీజీ పురోగతితో ప్రపంచ స్థాయిలో నిలిచిపోయిందని నివేదిక వెల్లడించింది.